శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని డెబ్భై 73 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 74వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జై. పరీక్షణ్ మహారాజా, శాపాన్ మైథునరుద్ధస్య పాండౌ కుంచాం మహారథ జాతా ధర్మా నిలేంద్రేభ్యో యుధిష్ఠిర ముఖాస్త్రయః. నకులః సహదేవస్య మాధ్యాం నాసచ్చతస్రయో ద్రౌపద్యాం పంచభ్యః పుత్రాస్తే పితరో భవన్. యుధిష్ఠిరాత్ ప్రతివంజ్యః శ్రుతసేనో వృకోదరాత్ అర్జునాత్ శ్రుతకీర్తిస్తు శతానీకస్తు నాకులిః. సహదేవ సుతో రాజన్ శృతకర్మ తదాపరే యుధిష్ఠిరాత్వ పౌరవ్యాన్ దేవకోద ఘటోద్గజః. భీమసేనాత్ హిడింబాయాం కాళ్యాం సర్వగతస్తతః సహదేవా సుతో సుహోత్రంతు విజయాసూత పార్వతీ. చాలా కథ చెప్పేశాడు వ్యాసుల వారు. భార్యా సంగమం గనక జరిపితే నువ్వు మృతి చెందుతావు అని పాండురాజును పాండో కుంచాం మహారథ జాతా ధర్మానిలేంద్రేభ్య యుధిష్ఠిర ముఖాశ్రయ శాపాన్ మైథునరుద్ధస్య. పాండో కుంచాం, ఆయన పేరు కింద మహాముని అట, కుంద మహాముని. ఆయన శపించాడు పాండురాజుని, భార్యతో గనక కలిశావంటే నువ్వు మరణిస్తావు అని. అందువల్ల ఆయన పెద్ద భార్య అయిన కుంతి యందు యమధర్మరాజు వరంతో ధర్మరాజు, వాయుదేవుడి వరంతో భీముడు, ఇంద్రుడి వరంతో అర్జునుడు జన్మించారు. అలానే పాండురాజు యొక్క రెండవ భార్య అయిన మాద్రి యందు అశ్వినీ దేవతల వలన నకుల సహదేవులు పుట్టారు. వీరందరూ కూడా మహారథులు. ఈ పంచ పాండవుల వలన ద్రౌపది యందు 5 కొడుకులు పుట్టారు. వీరందరూ కూడా నీకు పెద్ద తండ్రులు. ఎవరికి చెప్తున్నాడు? సుఖయోగి పరీక్షిత్తుకి. రాజా, నేను చెప్పాను కదా పరీక్షణ్ మహారాజు దాకా తీసుకొస్తాడని. రాజా, యుధిష్ఠిరుని వల్ల ప్రతివింజుడు, భీమసేనుడి వల్ల శృతసేనుడు, అర్జునుడి వల్ల శృతకీర్తి, నకులుడి వల్ల శతానీకుడు, సహదేవుడి వల్ల శృతకర్మ అనువారు ద్రౌపది యందు జన్మించారు. ఇంకా ధర్మరాజుకు హిడింబ యందు ఘటోద్గజుడు, కాళి అనే ఆమె యందు సర్వగతుడు అనేవారు జన్మించారు. అలానే సహదేవుడి వల్ల పర్వతుని కూతురైన విజయ అను ఆమె యందు సుహోత్రుడు పుట్టాడు. కరేణు మత్స్యాన్నకులో నిరమిత్రం తథార్జునా ఐరావంతములూప్యాం వై సుతాయాం బభ్రువాహనం మణిపూరపతే స్వపి తత్పుత్ర పుత్రికా సుత. అలానే నకులుడి వల్ల కరేణుమతి అనే ఆమె యందు నిరమిత్రుడు అనేవాడు జన్మించాడు. అర్జునుడి వల్ల నాగకన్య అయిన ఉలిపి యందు ఇరావంతుడు, మణిపుర మహారాజు యొక్క పుత్రిక అయిన చిత్రాంగద యందు బభ్రువాహనుడు జన్మించాడు. ఇతడు తన తాతి అయిన మణిపూర మహారాజు దగ్గరే పెరిగి పెద్దవాడైనందున ఆ మహారాజు అతన్ని పుత్రుడిగా పరిగణించాడు. తవ తాత సుభద్రాయాం అభిమన్యురజాయత సర్వాతిరథ జిద్వీరా ఉత్తరాయాం తతో భవాన్. ఇక మీ తాత అయిన అర్జునుడి వల్ల సుభద్ర యందు మీ తండ్రి అయిన అభిమన్యుడు జన్మించాడయ్యా. ఆ అభిమన్యుడు మహావీరుడు, అతిరథులను అందరినీ కూడా జయించినవాడు. ఆ వీరాభిమన్యుని వల్లే ఉత్తర ఎందు నువ్వు పుట్టావయ్యా.
పరీక్షీనేషు పురుష ద్రోణే బ్రహ్మాస్త్రతేజ త్వంచ కృష్ణానుభావేన సజీవో మోచుతోంతక. కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనాది కౌరవులు రామకృష్ణ వెలిగించు ఒత్తులు వెలిగి అందరూ కూడా మరణించడం వల్ల క్రుద్ధుడైన అశ్వత్థామ మాతృగర్భంలో ఉన్న నీపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడయ్యా. కానీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నువ్వు మృత్యువు నుండి రక్షింపబడి సజీవుడు అయ్యావు. తవేమే తనయాస్తాత జనమేజయ పూర్వక శృతసేనో భీమసేన ఉగ్రసేనస్య వీర్య. నాయన పరీక్ష మహారాజా, జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనే నీ కుమారులు ఇక్కడే ఉన్నారు. వీరందరూ కూడా మిక్కిరి పరాక్రమవంతులు. జనమే చేస్వా విదిత్వా తక్షకాన్ నిధనంగతం సర్పాన్ వై సర్పయోగాగ్నో సహో శత్రుషాన్విత. ఇక మున్ముందు జరగబోయే విషయాలు కూడా నేను చెప్తా విను. చూసారా, పరీక్షణ్ మహారాజుకు ముందు ముందు జరగబోయే విషయాలను కూడా చెప్తున్నాడు సుఖయోగి. అంటే యోగులంటే అట్లా ఉంటారు, ముందు జరగబోయేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అవి కూడా చెప్తాను విను. నువ్వు తక్షకుడు అనే పాము కాటుకి గురి అయి మృత్యువు పొందుతావు. అప్పుడు నీ కొడుకు జనమేజయుడనే కోపంతో సర్పయాగం చేసి ఆ అగ్ని యందు సర్పాలన్నింటినీ ఆహుతికి ఇస్తాడు. ఆ తర్వాత మరి కావశేయం పురోధాయ తురంతురగమేధయాట్ సమంతాత్ పృథ్వీన్ సర్వాన్ జిత్వా యక్షతి చాధ్వరై. ఆ తర్వాత జనమేజయుడు తురుని కవశ అనే ఆయనకు పుట్టిన తనయుడైన తురుడు అనేవాడిని పురోహితుడిగా చేసుకొని అశ్వమేధ యాగం ఆచరిస్తాడు. ఆ తర్వాత అతడు సమస్త భూమండలాన్ని కూడా జయించి యజ్ఞాల ద్వారా భగవంతుడిని ఆరాధిస్తాడు. తస్య పుత్ర శతానీకో యాజ్ఞవల్క్య త్రయాపటన్ అస్త్రజ్ఞానం క్రియాజ్ఞానం సౌనకాత్ పరమేశ్వతి. జనమేజయుడు కుమారుడైన శతానీకుడు యాజ్ఞవల్క్య మహాముని నుండి ఋగ్యజు సామ వేదాల్ని, కర్మకాండకు సంబంధించిన తదితర మంత్రాలని అభ్యసిస్తాడు. కృపాచార్యుడి దగ్గర అస్త్ర విజయందు శిక్షణ అప్పటిదాకా ఉంటాడనమాట. కృపాచార్యుడు అస్త్ర విజయందు శిక్షణ పొందుతాడు. అంటే ఆయనకి మరణం లేదనే వరం ఉంది కృపాచార్యుడికి. అలానే సౌనకుడి వల్ల ఆత్మజ్ఞానాన్ని సాధించి తద్వారా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడయ్యా జనమేజయుడి కుమారుడైన శతానీకుడు అంటున్నాడు. రేపు మనం 75వ భాగంలో కొనసాగిద్దాం కదా. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతి తత్వమునే హారతి తుమ్రా నిర్గుణం స్థితి ఎట్లి ఆకారం పొందితో సాయిరాం. సర్వముండి నీవే ఇంక నుండి తల్లివలే రజోతమో సప్తము నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే అమాయ నుండి వేరే మాయ ఏ తీరుగ వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతర విస్తరణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా